హలో, అందరికీ నమస్కారం. ఈ పొద్దు నేను కోడిగుడ్ల బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. నేను ఆల్రెడీ రైస్ ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో నేను కడిగి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. హాఫ్ కుక్ మాత్రమే. సేమ్ మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తామో అలాగనే ఇది కోడిగుడ్లు బిర్యానీ, కోడిగుడ్లు దమ్ బిర్యానీ. ఇది నా స్టైల్లో నేను చేసి చూపిస్తా. టేస్ట్ సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీంట్లో వచ్చేసి జీరా, ఎలాచి, లవంగ మొగ్గలు, చెక్క అన్నీ వేసినాను. బిర్యానీ ప్రాసెస్ ఓకేనా. ఇప్పుడు அடுத்து ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియను, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇవి బాగా వేగాల, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలా. మెయిన్ హైలైట్ కోడిగుడ్లు బిర్యానీకి ఇది బ్రౌన్ కలర్, ఆనియన్స్ వచ్చేసి బ్రౌన్ కలర్ అవ్వాలా. అది అయిన తర్వాత, బ్రౌన్ అయిన తర్వాత చూడండి, అల్లం, తెల్లగడ్డలు, అలా పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇది బ్రౌన్గా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మసాలా దీంట్లోకి మసాలాలు చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పొడి, నార్మల్ చిల్లీ పొడి, అలాగనే గరం మసాలా, అలాగనే పసుపు పొడి, అలా వచ్చేసి చికెన్ మసాలా, ధనియా పొడి, ఇవన్నీ తీసుకున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. వీళ్ళు కొంచెం కారం ఎక్కువ తింటారు, అందుకు నేను కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అలా టమోటా ఒకటి నేను కట్ చేసి పెట్టుకున్నా. నాకు టమోటాలు ఉంటే ఒక 2 టమోటాలు అయినా వేసుకోవచ్చు. మీ రైస్ బట్టి, మీరు ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటారో అంత క్వాంటిటీ మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలా. అలాగే నేను వచ్చేసి కొద్దిగా టమోటా పేస్ట్ అండి, ఇది టమోటా పేస్ట్ కొంచెం యాడ్ చేస్తాను, టేస్ట్ బాగుంటుంది. అలా ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ కోడిగుడ్లు బిర్యానీ. ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో అలాగనే టేస్ట్ ఉంటుంది. రైస్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి హాఫ్ కుక్ అవుతుంది రైస్. ఇప్పుడు నేను ఈ మిస్కాల వేసుకుంటాను, వడగట్టుకొని తీసుకుంటాను. ఆల్రెడీ నేను దీంట్లో సాల్ట్ వేసినాను. నేను నెయ్యి కూడా ఒక స్పూన్ వేసినాను, అంటే రైస్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది, బాగుంటుంది. ఒక స్పూన్. ఇప్పుడు చూడండి, ఇలా బ్రౌన్ అయిన తర్వాత మనం ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. దీంట్లోనే నేను టేస్ట్కి తగ్గ అంత సాల్ట్ నేను వేసేస్తున్నాను. నేను సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ వేసి బాగా పచ్చి వాసన పోవాలా. ఇలా ఫ్రై అయిన తర్వాత
ఇప్పుడు టమోటా వేసేస్తున్నాను. టమోటా వేసేసి బాగా మిక్స్ చేసి నేను చూపించినాను కదా ఇప్పుడు ఇది ఒక అర్ధం నేను వేస్తున్నాను. ఇది టమోటా పేస్టు, ఇది నేను అర్ధం వేసేసినాను. వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీంట్లో యాడ్ వచ్చేసి ఇప్పుడు నేను అన్ని మసాలా దినుసులన్నీ తీసుకున్నాను కదా, ఇవన్నీ వేసేసి బాగా ఈ టమాటో పేస్ట్లో పచ్చి వాసన పోయేంత బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ కావాలి, సాల్ట్ వేసినాను. నేను ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకున్నాను. ఆ కడాయిలో వచ్చేసి ఆయిల్ కొంచెం వేసేసి ఇప్పుడు ఈ ఆయిల్లోకి నేను ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అన్నీ ఘాట్లు పెట్టుకొని ఇలా వేసేసుకుంటాను. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు, అలాగా కొద్దిగా మిరియాల పొడి, ఈ రెండు వేసేసిన తర్వాత ఇలా చేసుకుంటే చూడండి మసాలా బాగా వేగి టమోటో పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ బాగా పోయి పచ్చి వాసన అంతా పోయి ఎంత బాగుందో ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది వేసేస్తున్నాను. ఇప్పుడు వేసేసిన తర్వాత బాగా కొద్దిగా మిక్స్ చేసేసి చిన్నగా కలుపుకోవాలి, లేదంటే ఈ గుడ్లు వీడిపోతాయి. కొంచెం ఇట్ట కలిపేసి చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఆ కోడిగుడ్లలోంచి బాగా గ్రేవీ వస్తుంది కదా, ఇప్పుడు నేను రైస్ వేసేస్తాను. చూడండి రైస్ ఆల్రెడీ నేను బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ రైస్ వచ్చేసి ఈ అన్నంలోకి అంతా సేమ్ మనం బిర్యానీ చేసుకుంటాం కదండి, అలాగనే చేసుకోవాలి. మనం దమ్ బిర్యానీ చేసుకున్నట్టే చేసుకోవాలి. అన్నమంతా వేసేసినాను. చూడండి దీనిపైన ఒక స్పూన్ వచ్చేసి గీ వేసుకుంటున్నాను.
గీ వేసుకుంటే అలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఫుడ్ కలరు కొంచెం వేస్తున్నాను. ఒక 20 మినిట్స్ 50 మినిట్స్ అలా వదిలేస్తే మనకు మళ్ళీ దమ్ బిర్యానీ చూపిస్తాను. కోడిగుడ్లు బిర్యానీ రెడీ. చూడండి, వావ్. సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. అందరూ చూసి టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చెప్పండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.